నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. మిడిల్ క్లాస్ బడ్జెట్ లో అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్, మీ కలల ఇంటిని నిజం చేసుకునే సూపర్ ఆఫర్ వచ్చేసింది. నెల్లూరు సిటీకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి. కేవలం 65 లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం. కేవలం 2 లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416000111. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమం అయితే విపిఆర్ కన్వెన్షన్లో జరుగుతుంది. మనతో పాటు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం జరుగుతుంది, ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది ఒక మంచి కార్యక్రమం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఎంపీ అయినా కాకపోయినా మొదటి నుంచి ప్రజాసేవలో ఉన్నారు. ఆయన ఇప్పుడు కూడా ఆయన జీవితం ప్రజలకు అంకితం. ఎంతోమంది డబ్బు ఉండేవాళ్ళు ఉన్నారు. నెల్లూరు జిల్లాలో కొదవలేదు. ఈ ప్రపంచంలో ఎక్కడ వ్యాపారం చేసినా నెల్లూరులో ఉంటారు. కానీ డబ్బు పెట్టే ఒక దానగుణం ఉండాలి. అటువంటిది ప్రభాకర్ రెడ్డి గారిలో చూశాను. ఆయన ఎంపీ కాకముందు కూడా చేశారు. బట్ ఈరోజు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అంటే డబ్బు దగ్గర ఆయన సంపాదించిన దాంట్లో చేతికి ఎముక లేకుండా ఖర్చు పెట్టేటటువంటి ఆయన్ని ఒక మహానుభావుడు అనాలో ఏమనాలో నాకు అర్థం కావట్లే. అటువంటిది ఈరోజు ఇంతమందికి ప్రతి నియోజకవర్గానికి ఇంతమంది ఒక ఎలక్ట్రికల్ మా సైకిల్స్ ఇప్పటికి దాదాపు 1200 చిల్లర ఇచ్చారని చెప్తాను. 12,000 చిల్లర 1200 చిల్లర పూర్తిగా వినలేదు. బట్ ఇటువంటివన్నీ చేయడంలో ఆయన గొప్పతనం. ఇదే కాదు, ఆయన దేవాలయాలకు కానివ్వండి, ఇట్లా ఏమైనా పేదోళ్ళకి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇట్లా స్కూళ్ళకి కానివ్వండి, కాలేజీలకు కానివ్వండి, అనేక విషయాల్లో దానం చేసే ఆయన దాన వీర సూర ప్రభాకర్ రెడ్డి గారు. నిజంగా అంత గొప్ప మనసున్న వ్యక్తిని నేను చూడలేదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కోటేశ్వరులను చూశాను, తెలుగుదేశంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కోటేశ్వరులు చూశాను. కానీ ఇంత మంచితనంతో ఒక పేదలకు ఉపయోగపడేటటువంటి ఏకైక నాయకుడిని జిల్లాలో ఆయన ఒకనే చూస్తున్నాను. అయితే మన దేశంలో కొద్దిమంది ఎంపీల్లో ఈ మోడీ గారికి దగ్గర ఉండేటటువంటి ఒక మంచి ఎంపీల్లో ఆయన ఒకరు. నా కోరిక ఏంటంటే మోడీ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇటువంటి వ్యక్తిని కేంద్ర మంత్రి చేస్తే మన దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, జిల్లా బాగుపడుతుంది నా అభిప్రాయం. తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కేంద్ర మంత్రి చేయాలని నేను మనసా వాచే కోరుకుంటున్నా, ఆ దేవుడిని కోరుకుంటున్నాను. విపిఆర్ గారికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి అనేది నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి డిమాండ్. అలాగే మీ ఏరియాకి సంబంధించి నారాయణమ్మ గారు, సో ఈ ఇష్యూ కూడా మీ దగ్గరకు వచ్చింది అని ఇప్పుడే విన్నాం మేము. ఏం చేయబోతున్నారు, వారికి ఎలాంటి సహకారం అందించబోతున్నారు వాళ్ళ ప్రాబ్లం మీ దృష్టికి వచ్చిన తర్వాత? నారాయణమ్మ గారు ఒక ఏరియాని కాదు, నాకు జిల్లా అంతా నా ఏరియా. నేను అంటే ఒకప్పుడు ఆ వాటికి ప్రాతినిధ్యం వహించాను 2000లో. అందుకని ప్రసాద్ని పిలిచాను. ఇప్పుడు ఆ నారాయణమ్మ ఏదో ప్రాబ్లం ఉందంటే ఉచ్చు బోనస్ ప్రసాద్ అప్పగిస్తున్నాను. రేపు రాసే దాంట్లో ఆవిడకి దాంట్లో పెన్షన్ రాయమని కూడా చెప్తున్నాను. అందుకని ప్రస్తుతానికి కూడా రమ్మన్నాను. తప్పకుండా సాయం చేస్తాం. ప్రజలకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో ఏ సాయం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా చేస్తాం.